వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు చేరుకున్న అందాల భామలు. కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. విజయవాడలో రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు. తెలంగాణ సెక్రటేరియట్ కూడలి వద్ద 2 నిమిషాలు సైరన్ మోగించిన ఫైర్ సిబ్బంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీలో అవగాహన ఒప్పంద కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశాయపేట ఆర్యవేశ మిత్ర బృందం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం నగరంలో నిర్వహించిన శోభయాత్ర కన్నుల పండుగగా సాగింది. పోచం మైదాన్ వద్ద ప్రారంభమైన శోభయాత్ర మేళతాళాలతో, మహిళల దాండియా ఆటలతో దేశాయపేట వరకు కొనసాగింది. ఇందులో పాల్గొన్న వారు అనంతుల వీరేందర్, సూరారి వసంత్ కుమార్, కృష్ణమూర్తి, కొడగళ్ల ప్రణిత, సంధ్యారాణి, ఆర్యవేశ మిత్ర బృందం పాల్గొన్నారు. ఈరోజు వైశాఖ మాతాకి జై బోలో వాసవి మాతాకి. కలిసి వచ్చిన రోజు అమ్మవారి వైశాఖ వాసవి మాత అమ్మవారి జయంతి సందర్భంగా ఇలా ఆర్యవేశ మిత్ర బృందం దేశాయపేట మరియు మహిళా సంఘము దేశాయపేట వారు సంయుక్తంగా ఈరోజు పొద్దున కుంకుమ పూజ కార్యక్రమాలు, అమ్మవారి వడిబియ్యము, తర్వాత తీర్థప్రసాదం తీసుకొని సాయంత్రము పోచం మైదాన్, వరంగల్ పోచం మైదాన్ సెంటర్ నుంచి మన శోభయాత్ర సాయంత్రం 5 గంటల స్టార్ట్ దిగ్విజయంగా ఈరోజు ఇప్పుడు 9 అవుతుంది. ఈ టైం వరకు కూడా ఆడవారు, మగవాళ్ళు అందరూ, పిల్లలు, పెద్దలు అందరూ చాలామంది వచ్చారు. ఇలా ఒక 1000 మందితో ఇలా శోభయాత్ర జరుగుతున్నది. నెక్స్ట్ ఇయర్ ఇంకా 2000 మందితో శోభయాత్ర జరగాలని మా దేశాయపేట మిత్రబృందము అందరం సంయుక్తంగా కృషి చేస్తామని ఈరోజు మనవి చేస్తున్నాము. అందరూ ఒకసారి జై వాసవి, జై వాసవి, జై వాసవి. ధన్యవాదాలు. పేరు శ్రీరాబు వసంత్ కుమార్.
వరంగల్ పవిత్ర జై వాసవి అండి అందరికీ. ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా మన దేశాయిపేట వారందరూ ఐక్యంగా కూడి ఈ జయంతిని మొదటిసారి నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు ఏకాదశి, దశమి, ఉబ్బా నక్షత్రం 3 కలిసి వచ్చినందున మేము ఈ యాత్రని దక్షిణం నుండి ఉత్తరం వైపు చేర్చాలి అని చెప్పేసి ఆ విధంగా యాత్ర మొదలుపెట్టడం జరిగింది. శోభామానికి చక్కగా ఇంతమంది సహకారంతో విజయవంతంగా యాత్ర ధన్యవాదాలు. మీ పేరు మేడం? కొడకెళ్ళ ప్రణీత. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేయడం భారతదేశంలో ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం. పాకిస్తాన్ ప్రజలకు, పాకిస్తాన్ మిలిటరీకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా కేవలం ఉగ్రవాదుల మీద, ఉగ్రవాదుల స్థావరాల మీద ఇండియన్ ఆర్మీ దాడి చేయడం గొప్ప విషయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాదాపు 2 కుటుంబాలతో సహా వెళ్లిన 2 చనిపోయిన 27 మందిలో కూడా 2 ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగింది, మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే, వాళ్ళ పిల్లల ముందే, వాళ్ళ సహధర్మచారుల ముందే మ్యాగజైన్ ఎంటీ చేశారు, తల లేకుండా చేశారు. హిందువా ముస్లిమా అనే అర్థం తేల్చుకోవడానికి కల్మా చదవమని. ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాలను 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్లి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే విజయరమణారావు అనంతరం మీడియాతో మాట్లాడుతూ 50 పడకల హాస్పిటల్ను 100 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని, ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీధర్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, హాస్పిటల్ డాక్టర్, సిబ్బంది పాల్గొన్నారు. కొంచెం జరగాలి ఇక్కడ సంచలనం. ఇవ్వలే మాతాజీ ఇదేమో సివిల్ హాస్పిటల్, దానికి దీనికి మనం డైవర్ట్ చేస్తాం. అట్లా ఇక్కడ నుంచి ఎంట్రీ పెట్టుకున్నాం, అది ఇటు రావడానికి పోవడానికి మా సివిల్ అక్కడ నుంచి మనం ఏమంటుందంటే దానికి దీనికి డైవర్ట్ చేస్తాం. దానికి అది దీనికి వేరే, ఇది వేరే, కంపల్సరీ దీని మధ్యలో మనం కాంపౌండ్ పెట్టాలి. ఏముంది ఆ గోడ నుంచి ఈ గోడ లింక్ చేస్తాం. అవసరమైతే ఇక్కడ ఒక గేట్ పెట్టినాం, ఏది మీరు దాటి
अच्छा किराया కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని రాజ్యసభ మాజీ సభ్యులు వి హనుమంతరావు కర్నూలులో కోరారు. దామోదరం సంజీవయ్య 53వ వర్ధంతి సందర్భంగా దామోదరం సంజీవయ్య స్వగ్రామం పెద్దపాడును కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో హనుమంతరావు మాట్లాడుతూ రాజకీయాలలో మచ్చలేని నాయకుడు దామోదరం సంజీవయ్య అన్నారు. ఆయన సేవలు గొప్పతనం భవిష్యత్తు తరాలకు తెలియాలంటే ఆయన నివాస స్థలంలో స్మృతివనం లైబ్రరీ ఏర్పాటు చేయాలన్నారు. ఆపరేషన్ సింధూర్పై ప్రజలందరూ భారత ప్రభుత్వానికి సైనికులకు మద్దతుగా ఉండాలన్నారు. సింధూర్ ఆపరేషన్ సైనికులు విజయంగా తెలియజేశారు. విలేకరుల సమావేశంలో కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షుడు ఎం శ్రీహర్ష, శ్రీచక్ర మీడియా గ్రూప్ చైర్మన్ డాక్టర్ కె హరినాథారెడ్డి, మాజీ సీఎం దామోదరం సంజీవయ్య వారసుడు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 53వ వర్ధంతి సందర్భంలో నేను రావడం జరిగింది. నిన్న అక్కడ రాధాకృష్ణ గారు అందరూ కలిసి అక్కడ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. అంటే అక్కడ స్టాచ్యూ పెట్టారు. ఆయన ఏదైతే గతంలో పుట్టి పెరిగినటువంటి గ్రామంలో దీనికి గతంలో రాహుల్ గాంధీ గారు కూడా వచ్చారు. ఆ తర్వాత మళ్ళా హైదరాబాదులో దామోదరం సంజీవయ్య పార్కు కూడా వచ్చారు అప్పుడు జన్మదినాన్ని. నా ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజులలో ఇవాళ అయితే లేటెస్ట్ సెల్స్ వచ్చినాయి, సాఫ్ట్వేర్ వచ్చింది, హార్డ్వేర్ వచ్చింది. ఆ రోజులలో ముఖ్యమంత్రి కావడం అంటే చాలా అనుభవం కలిగిన వ్యక్తి, అంచెలంచెలుగా చదువుకొని మంచి పండితుడు. ఆ రోజులలో ముఖ్యమంత్రి అయ్యాడు. 2 సార్లు ఏఐసిసి అధ్యక్షుడు అయ్యాడండి. అది ఆయన గొప్పతనం. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ దామోదరం సంజీవయ్య. ఆయన ఇల్లు ఎక్కడుందని ఎంక్వైరీ చేస్తే హైదరాబాద్లో ఇల్లు లేదు, ఇక్కడికి వస్తేనేమో గుడిసే. ఫైనల్గా వారి అత్తగారి ఇంటి దగ్గర బోయినపల్లి దగ్గర బోయిగూడ దగ్గర పెట్టడం. 72 I was whole night I was there. వెంగళరావు వాజ్ ది చీఫ్ మినిస్టర్. ఆయన గొప్పతనం ఏంటంటే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ చేసిండు, కేంద్రంలో పెన్షన్ ఇప్పించిండు, బోనస్ ఇప్పించిండు. ఏది పేదవాళ్ళకు చేయాలని వాళ్ళకు పెన్షన్లు, అదేవిధంగా ఇండ్లు కూడా ఇప్పించిన ఘనత ఆయన. సింపుల్ సిటీ చూడు, ఇన్ని పదవులు అనుభవించి సొంత ఇల్లు లేనివాడు ఎవడన్నా ఉన్నాడా? కనుక ఆయన నీతి నిజాయితీ కలిగే వ్యక్తి. ఆయనకు న్యాయం జరగాలనేది నాకు ఒక తపన, ఆలోచన. దానికి అందరూ ఏకీభవిస్తున్నాం. నా ఉద్దేశంలో నేను చంద్రబాబును కూడా కలిశాను, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సింధు అంటున్నారు. ఏదైనా దీనికి కూడా ఆల్ పార్టీ మద్దతు ఇచ్చిందండి. ఎప్పుడైతే కశ్మీర్లో జరిగినటువంటి ఉందో, పహల్గామ్లో జరగడంతో అన్ని పార్టీలు కలిసిండ్రు. ప్రధానమంత్రికి, అమిత్ షాకు అందరికి కూడా గో హెడ్ అన్నారు. మొత్తం మీద ఇలాంటి చర్యలు వాళ్ళు ఎవరైనా డెవలప్మెంట్ చేసుకోమనండి. ఎంతసేపటికి పక్క రాష్ట్రంలో అటాక్ చేయడం, పేర్లు అడిగి చంపడం, ఇవన్నీ ఇది అన్వాంటెడ్, అసలు ప్రజలలో రెచ్చగొట్టే పని. కనుక ఇవాళ ఇప్పటికన్నా వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలని ఇలాంటి సంఘటనలకు వెపన్స్ పెట్టే, డబ్బులు పెట్టే బదులు దాని బదులు 10 మందికి ఇండ్లు కట్టిస్తే, ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందని నేను పాకిస్తాన్ వాళ్ళని కూడా కోరుతున్నాను. ఇలాంటి ప్రజలలో కూడా మార్పు రావాలి అని. ఏదో యుద్ధం చేస్తే ఏమవుతుంది? మనం అందరికీ తెలుసు, భారతదేశమే పవర్ఫుల్ ఉన్నది, అక్కడ ఏమి లేదు. మేమే నీళ్ళు ఇవ్వాలి వాళ్ళకు, ఇవ్వాలన్నా లేదు. మేము వాటర్ బంద్ చేస్తే వాటర్ అన్ని అనుకూలం. పక్క స్టేట్లు ఫ్రెండ్షిప్లో ఉంటే 2 ప్రాంతాలు బాగుంటాయి అనేది నా కల్చర్. దాన్ని ఆలోచన చేయమని కోరుతున్నాను. ఏదైనా మన జవాన్లు మాత్రం వాళ్ళ బేస్కు వాళ్ళకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ధైర్యం చేసిండు.
ఇది మన భారతదేశ సైనికుల విజయం. ఇక ముందు కూడా విశ్వ హిందూ పరిషత్ మహిళా విభాగం ఆధ్వర్యంలో గర్భిణీలకు శ్రీమంతం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో క్షేత్రశుద్ధ నవమి నాడు సీతాదేవి జయంతిని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సీతాదేవి జయంతి వేడుకలను నిర్వహిస్తూ అందులో భాగంగా మాతృశక్తి ద్వారా పేదింటి మహిళా గర్భిణులకు శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సామాజిక అధ్యక్షురాలు తారాబాయి ఠాగూర్, రంగువాణి, వేదశ్రీ, వాణిరెడ్డి, సామాజిక సేవామూర్తి మహిళలు పాల్గొన్నారు. మంగళాటి తీసుకోండి. మంగళాటి రెండు కూర్చోండి. చేరబట్టు ఈరోజు విశ్వ హిందూ పరిషత్ దుర్గావాహిని మాతృశక్తి ఆధ్వర్యంలో సీతా ఉత్సవాలలో భాగంగా సామూహికంగా శ్రీమంతం జరపడం అనేది జరుగుతుంది శిశు మందిర్లో. ఈ కార్యక్రమాన్ని, ఈ అవసరాన్ని వినియోగించుకున్న గర్భవతులకి వాళ్ళ ఆయుర ఆరోగ్యాలు, వాళ్ళు ఉన్నా కానీ ఆర్థికంగా లేకున్నా కానీ ఎవరు బాధపడకుండా ఎవరికి ఆ పిల్లలకి ఆయుర ఆరోగ్యాలుగా సంపూర్ణమైన పోషకాలు అందాలని మేము చేసే ఈ కార్యక్రమాల్లో, ఈ ప్రయత్నంలో మాకు సహకరించిన మహిళా మూర్తులకి మేము సామూహికంగా జరిగిన శ్రీమంతంలో
గర్భిణీ స్త్రీలు 8 మంది గర్భిణీ స్త్రీలకి మనము శ్రీమంతం చేయడం జరిగింది శిశు మందిర్ వేదికగా. ఇలాంటి కార్యక్రమాలు మన హిందూ సమాజంలో ఇంకా ఎక్కువగా జరగాలని నేను కోరుకుంటున్నాను. కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోని 19వ వార్డు జోహ్రాపురం నుండి వెంకయ్యపల్లె వరకు తారు రోడ్డు వేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం రోడ్డు పర్యటన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు డి పార్వతయ్య, సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్, సిపిఎం నగర నాయకులు షేక్ మహమ్మదులు మాట్లాడారు. गाड़ा वाला भी गाड़ो कार है पीछे हो जाता है पीछे का दो गाड़ा जा रहा निकाल गाड़ा निकाल चलो खा लेना रोड गाड़ो మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.